బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వార్డుల పెంపుకు ఆలోచన చేసింది. ఇక జీవోనైతే జారీ చేసింది. మొత్తానికి 300 వార్డులను చేస్తూ జీవోని పాస్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 300కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో 150 వార్డులు ఉండగా 300కు పెంచుతూ గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇటీవలే నగర పరిధిలో 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ కమిషనర్ వార్డు రీఆర్గనైజేషన్ స్టడీ రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వ వార్డుల సంఖ్య పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 27 అర్బన్ లోకల్ బాడీల డేటాను పరిశీలించి ప్రభుత్వానికి నివేదికను కమిషనర్ సమర్పించారు. ఈ అధ్యయనం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో చేపట్టారు. జీహెచ్ఎంసీ పరిధిలో పెరిగిన జనాభా, పట్టణ విస్తరణకు పరిగణలోకి తీసుకొని జీహెచ్ఎంసీ చట్టం 1955 నిబంధన ప్రకారం కొత్త వార్డుల సంఖ్యను ఖరారు చేసింది. ముద్రణా శాఖకు 500 పత్రులను అందించాలి అని కూడా సూచించింది. జీహెచ్ఎంసీలో వార్డుల పునర్విభజన భవిష్యత్తులో జరగబోయే కార్పొరేషన్ ఎన్నికలకు కీలకంగా మారనుంది. ఇక గెజిట్ విడుదల అయిన తర్వాత వారం పాటు అభ్యంతరాలకు అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ తర్వాత మార్పులు చేర్పులు చేసి నోటిఫికేషన్ ఫైనల్ చేయనుంది ప్రభుత్వం.